నీ గేమ్ ప్లే నాకు ఎందుకో డిఎఫ్జి గిల్డ్ లో ఉండే అంత వర్త్ అనిపించదు. అపోనెంట్ లో నువ్వు బయటకు వస్తే కొట్టే ప్లేయర్ నేస్తా నేను. ఫస్ట్ వాళ్ళని బయటికి రమ్మను బ్రో. బ్రో పక్క హ్యాకర్ బ్రో. ఏంది బ్రో ఇట్లా కొడుతున్నాడు ఏంది బ్రో? బ్రో 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 అసలు నాకు ఏమనాలో బ్రో, నాకు అసలు ఇంకేమనాలో అర్థం కావట్లేదు బ్రో. అసలు నాకు ఇంకేమనాలో అర్థం కావట్లా. హేకరా ప్లేయరా ఏంది ఇట్లా కొడుతున్నాడు, ఇంత అరాచకంగా ఆడుతున్నాడు ఏంది బ్రో? సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక కంటెంట్ వచ్చేసి కంటెంట్ ఏం లేదు గాయస్, సింపుల్. మీకు తెలిసి ఉంటుంది కదా ఏఎన్ఆర్ బ్రో, తను నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, అదేంటో మీరే చూడండి. హలో కోబ్రా బ్రో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు మీ గిల్డ్ లీడర్ డిఎఫ్జి బ్రో గేమ్ ప్లే అయితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఫస్ట్ లో హ్యాకర్ అనుకోని ఇంకా గేమ్ ప్లే స్క్రిప్టెడ్ అనుకున్నా, కానీ ఫైనల్ గా డిఎఫ్జి బ్రో గేమ్ ప్లే పైన నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. గేమ్ ప్లే జెన్యూన్ గానే ఆడతాడని, ఏం హ్యాక్ యూజ్ చేయడని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు డిఎఫ్జి బ్రో గిల్డ్ అయితే నువ్వు ఉన్నావు, నీ గేమ్ ప్లే నాకు ఎందుకో డిఎఫ్జి గిల్డ్ లో ఉండే అంత వర్త్ అనిపించదు. ఇది తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటే నా ఐడి పెడుతున్నాను, నాకు రిక్వెస్ట్ పెట్టి నన్ను గేమ్ లోకి యాడ్ చేయ బ్రో. నేను అపోనెంట్ లో 4 ప్రో ప్లేయర్స్ యాడ్ చేస్తా, నీ గేమ్ ప్లే నువ్వు చూపించు. సో చూసారు కదా గైస్ ఏమన్నాడు, ఇంకేం లేట్ చేయకుండా అతని గ్రూప్ లోకి పిలిచి అతని ప్రాబ్లం ఏంటో అనుకున్నాను. హలో 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 బ్రో కోబ్రా బ్రో. నీ ప్రాబ్లం ఏంటి బ్రో? నా ప్రాబ్లం ఏం లేదు బ్రో, వీడియోలో క్లారిటీగా చెప్పాగా బ్రో. అంటే దేని గురించి బ్రో? ఇక్కడ ఏంటంటే నేను మీ గిల్డ్ మేట్, మీ గిల్డ్ లీడర్ ఉన్నాడు కదా డిఎఫ్జి బ్రో గేమ్ ప్లే కూడా చూసా. ఫస్ట్ హ్యాకర్ అని అదే అని స్క్రిప్ట్ గేమ్ ప్లే అని అదే అంతా నేను చూసా, కానీ లాస్ట్ గా అతను ప్రూవ్ చేసుకున్నాడు అతని గేమ్ ప్లే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే నాకు నీ గేమ్ ప్లే కూడా నీ గేమ్ ప్లే కూడా చూసా. ఓకే డిఎఫ్జి బ్రో ఇలా ఆడతాడని నాకు ఐడియా ఉంది, అతను బాగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. హ్యాకర్ లెవెల్ గేమ్ ప్లే వాడలేవని అంటే చెప్పేది బ్రో, పూర్తిగా చెప్పేది చెప్పు బ్రో. సరే ఆ బ్రో లైవ్ లో కూడా నిన్ను హైలైట్ చేయడం అట్లా చూసా, ఓకేనా? అట్లా చూసాను నా డిఎఫ్జి కోబ్రా పెట్టి గిల్ ట్రయల్స్ ఆడించడం అవన్నీ చూసా, కానీ నాకు నీ గేమ్ ప్లే చూస్తే అంతగా అనిపించదు బ్రో. నువ్వు ఎందుకు నాకు ఆ గిల్డ్కి అసలు అంత సూటబుల్ కాదనిపిస్తుంది, నీ గేమ్ ప్లే అంత లెవెల్లో లేదనిపిస్తుంది నాకు. అవును బ్రో, ఆ గిల్డ్కి నువ్వు వర్త్ కాదనిపిస్తుంది, వర్త్ కాదనిపిస్తుంది నీ గేమ్ ప్లే బ్రో. చెప్పేదేను నాకేం కోపం లేదు, ఏం లేదు, ఓకేనా? నాకు అనిపిస్తుంది నీ గేమ్ ప్లే అంత సెట్ కాదు అనిపిస్తుంది బ్రో, ఓకేనా? నువ్వు ఆ గిల్డ్ లో నీ గేమ్ ప్లేకి ఆ గిల్డ్ కి అంటే ఆ గిల్డ్ రేంజ్ చాలా ఎక్కువ ఉంది, ఓకేనా? నీ గేమ్ ప్లే ఆ రేంజ్ ని మ్యాచ్ చేయటం, ఆ గిల్డ్ రేంజ్ డిఎఫ్జి గిల్డ్ రేంజ్ ని మ్యాచ్ చేయటం, మ్యాచ్ నువ్వు అంత ఆడలేకపోయినా మరి ధనుష్ బ్రో ఎందుకు నీకు అంత హైప్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఎఫ్జి గిల్డ్ వేస్ట్ నాకు తెలిసి, నీ గేమ్ ప్లే బట్టే చెప్తున్నా, నా ఒపీనియన్ బ్రో. నాకు అనిపిస్తుంది అట్లా నీ గేమ్ ప్లే అంతగా సో ఏదో ఆడుతున్నావు అంటే ఆడుతున్నావు అంతే. నా గేమ్ ప్లే ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు బ్రో? ఎలా ప్రూవ్ చేసుకుంటావు బ్రో? చెప్పు బ్రో, ఎలా ప్రూవ్ చేసుకుంటావు? 1v1 ఆ మ్యాచ్లు ఈ మ్యాచ్లు లోన్ మోడ్ ఆడిన అంత ఈజీ కాదు. ఓకే బ్రో, ప్రూవ్ చేసుకుంటావా బ్రో? 1v4 ఆడతావా బ్రో? అసలు ఎన్నిసార్లు కొట్టలేదు బ్రో 1v4? ఎన్నిసార్లు కొట్టేది బ్రో? ఎవరైనా బాటగాళ్ళు వేసుకున్నట్లే కొట్టుంటావులే గానీ ధనుష్ బ్రోకి తెలియకుండా అపోనెంట్ లో వీడియోలు పెట్టుకోవడానికి. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఆడతావు బ్రో? 1v4 ఆడతావా? ఇప్పుడు ఆడగలవా నువ్వు? అపోనెంట్ లో నువ్వు బయటకు వస్తే కొట్టే ప్లేయర్ నేస్తా నేను, కొట్టగలవా బ్రో 1v4? బయటికి రమ్మను బ్రో. నువ్వు కొడతావా బ్రో? అసలు నీ వల్ల అవుతుందా? నాకు తెలిసి నీ గేమ్ ప్లే అవ్వదు బ్రో. నాకు తెలిసి నీ గేమ్ ప్లేతో అంత సీన్ లేదు నీకు. 1v4 అది కూడా నేను యాడ్ చేసే ప్లేయర్స్ నువ్వు కొడతావు అంటే అంత సీన్ లేదు బ్రో. వాళ్ళు కానీ మ్యాచ్ గెలిస్తే మరీ అంత కాన్ఫిడెన్స్, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ బ్రో? నా మీద నాకు ఉంది బ్రో కాన్ఫిడెన్స్. సీరియస్ గా ఆడతావా మరి? కొట్టకపోతే ఏంటి బ్రో? కొట్టకపోతే నువ్వు డిఎఫ్జి గిల్డ్ వదిలేయాలి బ్రో. డిఎఫ్జి గిల్డ్ వదిలేసి, ఓకేనా, పర్మనెంట్ డిఎఫ్జి గిల్డ్ వదిలేయాలి. ఛాలెంజ్ ఓకేనా మరి? కొట్టకపోతే ఒకవేళ సరే బ్రో, రూమ్ క్రియేట్ చేయ. ఓకే బ్రో, నేను రూమ్ క్రియేట్ చేస్తాను, సోలోలో ఉండు బ్రో. ఎట్లా కొడతావు నేను కూడా చూస్తాను. సోలోలో ఉండు బ్రో, రూమ్ క్రియేట్ చేస్తాను. కమాన్ గైస్, ఇప్పుడైతే నేనైతే రూమ్ క్రియేట్ చేసేసా. మన సైడ్ అయితే 4 ప్రో ప్లేయర్స్ అయితే రెడీగా పెట్టున్నా బ్రో ఇన్వైట్ చేసి. ఇప్పుడైతే మనం కోబ్రా బ్రోని ఇన్వైట్ చేద్దాం, డిఎఫ్జి కోబ్రాని. చూద్దాం కోబ్రా ముందు డిఎఫ్జి అనే పేరు ఉంటుందో పోతుందో మరి. కమాన్ గైస్, కోబ్రా బ్రోని యాడ్ చేసి చూద్దాం రూమ్ లో ఏం జరుగుద్దో. కమాన్ గైస్, కోబ్రా బ్రో అయితే వచ్చేసాడు. కమాన్, ఇప్పుడైతే మనం మ్యాచ్ స్టార్ట్ చేద్దాం, చూద్దాం మరి ఎలా ఆడతాడో. నాకైతే ఈ బ్రో గేమ్ ప్లే అయితే ఏదో అలా అనిపిస్తుంది బ్రో, సీరియస్ గానే. వీళ్ళ గిల్డ్ లీడర్ ఆడతాడు కానీ వీళ్ళ గిల్డ్ లో ఉండే వాళ్ళు వాళ్ళ గిల్డ్ లీడర్ లాగా ఆడగలరు అసలు. కమాన్ గైస్, స్టార్ట్ ద మ్యాచ్. కమాన్ డిఎఫ్జి కోబ్రా, మరి చూద్దాం అసలు ఏమాత్రం ఆడతాడో చూద్దాం బ్రో. నాకైతే పదే చెప్తున్నా, ఈ బ్రో గేమ్ ప్లే నాకు అంత వర్త్ అనిపించదు బ్రో, ఓకేనా? డిఎఫ్జి గిల్డ్ లో ఉండే అంత రేంజ్ లో అయితే ఉండదు దాని గేమ్ ప్లే. నాకైతే పర్సనల్లీ నాకైతే అంతగా అనిపించదు. చూద్దాం మరి. నేనైతే అపోనెంట్ లో 4
ప్రో ప్లేయర్ని యాడ్ చేసా, ఓకేనా. అలాగే మన గిల్డ్ మేట్స్ కూడా యాడ్ చేసా. కమాన్ గైస్ చూద్దాం ఏమన్నా చేస్తాడా. మామూలుగా హ్యాకర్ ఉన్నాడు, రాయచోడ్ ఉన్నాడు, వర్మ ఉన్నాడు. కమాన్ ఒక్కటేగా, ఒక్కటే బ్రో. ఏంది హ్యాక్ పెట్టుకున్నావా ఏంది బ్రో? ఎట్లయినా గెలవాలని ఓన్లీ రెడ్ కొడుతున్నాడు. కమాన్ 1v3 సిచ్యువేషన్ చూద్దామా. అపోనెంట్లు అయితే మళ్ళీ చెప్తున్నా మామూలు ప్లేయర్స్ కదా అపోనెంట్లో. అది అప్పెలపేట అంటారా బాబు, చెప్పే కదా. మంచి పగడా ప్లేయర్స్ ఉన్నారు అపోనెంట్లో. అంత ఈజీ కాదు బ్రో. ఏదో అపోనెంట్లో నలుగురు నార్మల్గా వేసుకొని బాట్ కావాలంటే ధనుష్ బ్రోని మోసం చేసినంత ఈజీగా నన్ను మోసం చేయలేదు. ఈ గేమ్ లో నాకు ఏదో అలా అనిపిస్తుంది అంతే. కమాన్ కోర్ 1-0 కోబ్రా 0 స్కోర్. చూద్దాం మరి. మన వాళ్ళు అయితే ఆల్రెడీ 1 రౌండ్ కొట్టేశారు. 0-4 ఏమన్నా అవుతుందా? కమాన్ 0-4. కమాన్ ఏమన్నా చేస్తాడా డిఎఫ్జి కోబ్రా బ్రో? ఏం అవ్వదులే, ఇంకేముందిలే, గిల్ నుండి ఎగ్జిట్ అయిపోవడమే, ఇంకొక వేరే ఆప్షన్ లేదు. ఇట్లా ఓడిపోతాడు కదా, ఎలాగో డైరెక్ట్గా నేను ధనుష్ బ్రోకి పెడతా. అయిపోయింది చెప్తాను, డైరెక్ట్గా ధనుష్ బ్రోకి పెడతా నేను క్లిప్. ఆ బ్రోనే కిక్ చేస్తాడు ఈ గేమ్ ప్లే చూస్తే. ఏముందిలే ఇంకా కొనుక్కో, నాకు తెలిసి అయిపోద్ది బ్రో. 0-4 కమాన్ బ్రో 0-4. ట్రై అయితే చేస్తున్నారు కానీ అవ్వటంలా. గేమ్ ప్లే ఉండాలి కదా కనెక్ట్ చేయాలంటే. ఒక్కదానికే కమాన్ ఎట్లా 0-4 అయింది. మనం ఈ క్లిప్ ని డైరెక్ట్ తీసుకెళ్ళి ధనుష్ బ్రోకి ఇస్తాను. డైరెక్ట్ కిక్ కొడుతుంది. ఏంటి బ్రో ఇద్దరిని నాక్ చేశాడు. కమాన్ 1v2 సిచ్యువేషన్ బ్రో. 1v1 double takedown, triple takedown. ఎలా బ్రో? ఒక్క రౌండే బై మిస్టేక్, అది కూడా బై మిస్టేక్ కొట్టాడు అంతే. ఒక్క రౌండ్ కూడా. నాకు ఒక గన్ ఇస్తారా? కమాన్ ఇది ఒక్క రౌండే కదా లైట్. కమాన్ గైస్ మీరు బాగా ఆడాలి. వర్మ అప్పెలపేట అయితే మామూలుగా ఆడాడు బ్రో. ది బెస్ట్ గేమ్ ప్లే బ్రో అతను. కమాన్ ఏమన్నా చేస్తాడా? అపోనెంట్లో తగ్గేదే లేదు. హ్యాకర్ బోల్తే హ్యాకర్ అది మామూలుగా ఉండదు. హ్యాకర్తో 3-1 3-4-1 అవుతుంది. డైరెక్ట్ కిక్ టైటిల్ డిఎఫ్జి కోబ్రా కిక్డ్ ఫ్రమ్ డిఎఫ్జి గిల్డ్. అపోనెంట్ లో ఎలాంటి ప్లేయర్స్ బట్టి ఎలాంటి ప్లేయర్స్ అని వేసుకుంటే ఎవరైనా కొడతారు బ్రో, ఎవరైనా కొట్టేస్తారు. ఇప్పుడు కొట్టు నా ప్లేయర్స్ ని యాడ్ చేశాను నేను బ్రో. లాంగ్ రేంజ్ లో ఎలా బ్రో? హ్యాకర్ కొడుతున్నాడు, ఎలా కొడుతున్నాడు? Double takedown. ఏంటి బ్రో ఇలా కొడుతున్నాడు? ఓన్లీ రెడ్ నంబర్స్. కొట్టాడా అసలు ఇతన్ని లాస్ట్ లో? అసలు నెంబర్స్ కూడా కనపడలేదు కదా బ్రో. ఏంది బ్రో అంత స్పీడ్ గా లేపేశాడు స్క్వాడ్ ని. ఏమన్నా కొట్టాడా? ఈ క్లచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు ఏమన్నా కొట్టాడా బ్రో? ఫ్యూజులు ఎగిరిపోయాయి. హ్యాక్ పెట్టుకున్నాడు ఏంది బ్రో? అట్లా కొడుతున్నాడు. అంత లాంగ్ రేంజ్ లో నుండి ఎట్లా కొడుతున్నాడు బ్రో అసలు? బ్రో పక్క హ్యాకర్ బ్రో. ఏంది బ్రో ఇట్లా కొడుతున్నాడు ఏంది బ్రో? బ్రో 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 అసలు నాకు అపోనెంట్ లో నువ్వు బయటకు వస్తే కొట్టే ప్లేయర్ నేస్తాను నేను. ఫస్ట్ వాళ్ళని బయటికి రమ్మను బ్రో. ఏమనాలో బ్రో నాకు అసలు ఇంకేమనాలో అర్థం కావట్లేదు బ్రో. అసలు నాకు ఇంకేమనాలో అర్థం కావట్లా. హేకరా ప్లేయరా ఏంది ఇట్లా కొడుతున్నాడు? ఇంత అరాచకంగా ఆడుతున్నాడు ఏంది బ్రో? బ్రో సీరియస్ గా బ్రో ఇట్లా ఆడతారా బ్రో? మరి
కమాన్ స్కోర్ 3-3 అయింది బ్రో. నిజంగా బ్రో అసలు ఏంది బ్రో ఇంత అరాచకంగా కొడుతున్నాడు ఏంది బ్రో, అసలు వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వటంలా. అలా బయటకు వస్తే ఎట్లా అవుతున్నాడు హెడ్ బ్రో. ధనుష్ బ్రో ఏంటి బ్రో మీ గిల్లు పెట్టి ఏమన్నా హ్యాక్ వాడతాడా? కమాన్ అపోనెంట్ లో మన ప్లేస్ తగ్గేదే లేదు. కమాన్ బ్రో ఒక్క రౌండ్ తీయండి బ్రో, ఒక్క రౌండ్ తీసేయండి బ్రో. అప్పేల బ్యాట్ నాక్ చేసేసాడు. ఏంది బ్రో ఇలా ఆడుతున్నాడు సీరియస్లీ? ఏదో నార్మల్గా ఆడతాడు అనుకున్నా, అంత గేమ్ ప్లే ఏమి ఉండదని ఇంత అరాచకమైన గేమ్ ప్లే ఆడుతున్నాడు ఏంది బ్రో? Double takedown. ఓ అట్లా వస్తే కెమెరా లాగుతున్నాడు బ్రో. వర్తేనా డిఎఫ్జి గిల్డ్కి వర్తేనా? బ్రో వర్త్ బ్రో, డిఎఫ్జి గిల్డ్కి వర్తే బ్రో. ఏమన్నా అరాచకమైన గేమ్ ప్లేనా బ్రో? థర్డ్ రౌండ్ లో కుట్టిండు చూడు బ్రో వుడ్ పెక్కర్ తో. ఒక్కొక్క షాట్ అరాచకమైన షాట్. అసలు బయటకు వస్తే హెడ్ ఏంది బ్రో ఇలా ఆడాడు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇలా ఆడతాడని కోబ్రా. సీరియస్ గా బ్రో ఏమన్నా ఆడాడు అసలు. కమాన్ గైస్ #DFG కోబ్రా ఇన్ ద చాట్. డిఎఫ్జి గిల్డ్ కి వర్త్ అని అనిపించుకున్నాడు బ్రో. ఆ గేమ్ ప్లే కి డిఎఫ్జి గిల్డ్ లో ఉండే అంత లెవెల్ ఉంది బ్రో ఈ ప్లేయర్ కి. ఆ రేంజ్ లో ఉంది గేమ్ ప్లే, ఒప్పుకోవచ్చు. ఏమన్నా ఆడా బాబా, మామూలు గేమ్ ప్లే కాదుగా. డిఎఫ్జి కోబ్రా చాలా బాగా ఆడాడు బ్రో. హలో బ్రో అసలు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడు చెప్పు బ్రో, ఇందాక వర్త్ కాదు ఏదో అన్నావు బ్రో. సీరియస్ గా చెప్తున్నా, నీ గేమ్ ప్లే ఉంది బ్రో. అసలు అరాచకంగా ఆడినావు బ్రో. ఏంది బ్రో వుడ్ పెక్కర్ తో షాట్లు అలా కొడుతున్నావు? అసలు నాకు నిజంగా మైండ్ ఎగిరిపోయాయి అసలు లోపల. ఏంది ఆ షాట్లు ఏంది అలా కొడుతున్నావు ఏంది బ్రో నువ్వు? నేను బ్రో చూడు నీ గేమ్ ప్లే నేను ఏదో ఒక 2 times అలా చూసా బ్రో, 1-2 times చూసా. నీ గేమ్ ప్లే నాకు అంత కనిపించలే, ఏదో నార్మల్ గా ఉంది. లైవ్ లో అలా చూసా. ధనుష్ బ్రో ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నాడు అది ఇది అనుకున్నా నేను. అందుకే బ్రో నా పైన నీ గేమ్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఇప్పుడు చూసా కదా ఏంది బ్రో అంత అరాచకంగా. అసలు ఎట్లా బ్రో ఏమన్నా వాడతావా బ్రో? వుడ్ పెక్కర్ తో అట్లా లేపినవేంది బ్రో అపోనెంట్ లో? కమాన్ గైస్, అసలు కోబ్రా మాత్రం కోబ్రా పక్కన డిఎఫ్జి కోబ్రా అనే పేరు అలానే ఉంచుకున్నాడు బ్రో. మామూలు కొట్టలేదు బ్రో అసలు సీరియస్ గా బ్రో. కమాన్ గైస్ #DFG కోబ్రా ఇన్ ద చాట్ బ్రో. నిజంగా మైండ్ బ్లోయింగ్ గేమ్ ప్లే బ్రో. గిల్డ్ లీడర్ తగిన ప్లేయర్ బ్రో కోబ్రా. నిజంగా అసలు ఏమన్నా కొట్టాడు బ్రో. ఒక షాట్ విత్ ఇన్ సెకండ్స్ లో లేపేశాడు క్లచ్. కోబ్రా బ్రో మిస్అండర్స్టాండ్ చేసుకున్నా నీ గేమ్ ప్లే నేను. ఐఎమ్ సారీ ఫర్ దట్. నీ గేమ్ ప్లే మాత్రం నిజంగా బ్రో సీరియస్ గా అరాచకం బ్రో. డిఎఫ్జి గిల్డ్ కి వర్తే బ్రో. ఇప్పుడు అర్థమైంది ధనుష్ బ్రో గిల్డ్ ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకోడు బ్రో. అలాంటి పేర్లు మాత్రమే పెట్టుకుంటాను.